చల్లా కూల్ కూల్. హరీష ఇవాళ కూడా వచ్చేసింది. మరి ఇవాళ ఏం తీసుకొచ్చింది? ఇవాళ మీకు ఒక షర్బత్ తీసుకొచ్చానండి. అదేంటో తెలుసా? రాణి మహల్ పాన్ షర్బత్. మామూలుగా అన్నం తినడం అయిపోయిన తర్వాత అంటే హెవీ ఫుడ్స్ లైక్ బిర్యానీ తిన్న తర్వాత పాన్ వేసుకుంటారు కదా, కానీ పాన్ కాకుండా ఈ షర్బత్ తాగండి. చాలా అంటే చాలా బాగుంటది. ఎప్పుడు రొటీన్ గా పానే తింటారు, ఈసారి షర్బత్ ట్రై చేయండి. నేను చేసి చూపిస్తా, అదే మీరు కూడా ట్రై చేసి పక్క తాగాలి. చలో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు రోజ్ సిరప్ తీసుకొని కొంచెం వేసుకోవాలి. తర్వాత మనకి జ్యూస్ అయినా షర్బత్ అయినా మనకు కావాల్సిందేంటి, ఒక ముఖ్యమైన ఐటమ్ ఉంది. ఏంటది? చల్ల చల్ల కూల్ కూల్ ఐస్ అండి. అది కూడా వేసుకోవాలి కదా. చలో ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా. 1 minute. ఐస్ కూడా తీసుకొచ్చేసా. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఐస్ కదా బాగా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు వేసుకోవాలి. ఐస్ వేసి దానిపైన పాన్ లీవ్స్ పెట్టుకోవాలి. పాన్ లీవ్స్ అంటే ఏం లేదండి, తమలపాకులు అన్నమాట. మళ్ళీ ఐస్ వేసుకోవాలి. అండ్ మళ్ళీ పాన్ లీవ్స్ వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క లేయర్ వేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఐస్ వేసుకోవాలి. మళ్ళీ తమలపాకులు వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క లేయర్ వేసుకుంటూ రావాలి. మనం మొత్తం పై దాకా ఫిల్ చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ ఐస్ ఐస్ చల్ల చల్ల కూల్ కూల్ ఐస్ వేసేసా. అండ్ మళ్ళీ పాన్ మళ్ళీ ఐస్ ఐస్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్ కూడా వేసేసుకున్నాం. అండ్ షుగర్ సిరప్. ఇప్పుడు కొంచెం ప్లెయిన్ సోడా. ఇప్పుడు కూల్ గన్ పెట్టుకోవాలి. పెట్టేసుకుందాం. ఫైనల్లీ గార్నిష్ చేద్దాం. లెమన్ అండ్ చెరీతో ఎంత బాగా డిజైన్ చేసాను చూసారా. ఇప్పుడు దీంతో గార్నిష్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీ టేస్టీ రాణి మహల్ పాన్ షర్బత్ రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకుందామా? దీన్ని మీరు స్పూన్ తోనైనా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే స్ట్రాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మీరు ఎంజాయ్ చేస్తూ తినాలంటే ఖచ్చితంగా స్పూన్ తోనే తినాలి. వావ్, ఎంత బాగుందండి. రాణి మహల్ పాన్ షర్బత్. ఆ పేరులోనే మెహల్ ఉంది. మెహల్ అంటే రాజమందిరం.
ఆ రాజమందిరంలో ఎంతమంది స్త్రీలున్నా రాణి స్పెషల్ రాణిదే. కాబట్టి బయట ఎన్ని షర్బత్లున్నా ఎన్ని కిల్లీలున్నా రాణి మెహల్ పాన్ షర్బత్ దాని స్పెషల్ దాన్నే. ఎవరు చేశారు ఇక్కడ? ఈ మెహల్ కి యువరాణి హరిష చేసింది కదా, కాబట్టి స్పెషలే. రాణి మెహల్ పాన్ షర్బత్ కావాల్సిన పదార్థాలు: తమలపాకులు, లెమన్ జ్యూస్, రోజ్ సిరప్, ప్లెయిన్ సోడా, షుగర్ సిరప్, గుల్గన్. తయారీ విధానం: ముందుగా గ్లాస్ లో రోజ్ సిరప్ ఐస్ వేసుకోవాలి. దానిపై తమలపాకు ముక్కలు వేసి మళ్ళీ ఐస్ వేసి మళ్ళీ తమలపాకు ముక్కలు వేసి ఐస్ వేసి తమలపాకు ముక్కలు వేసి మళ్ళీ ఐస్ వేసి లెమన్ జ్యూస్, షుగర్ సిరప్, ప్లెయిన్ సోడా, గుల్గన్ వేసి గార్నిష్ చేసుకుంటే రాణి మెహల్ పాన్ షర్బత్ రెడీ. రాణి మెహల్ పాన్ షర్బత్ అయిపోయింది. టేస్ట్ కూడా చేసా, కానీ మొత్తం తాగలేను కదా, ఎందుకంటే మన విందు ఇంకా పూర్తి కాలేదు. ఇందాక మనం రాణి మెహల్ పాన్ షర్బత్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మీకోసం ఇంకో షర్బత్ పట్టుకొచ్చేసిన. అదేంటంటే నన్నారి షర్బత్ అన్నమాట. నన్నారి షర్బత్ వేసుకోవాలి. సో వేసేసుకున్నాం. ఇంకో ఇంపార్టెంట్ ఐటమ్, చల్ల చల్ల కూల్ కూల్ ఐస్ ఎక్కడండి? ఐస్ కూడా వేసుకోవాలి కదా. 1 minute. సో ఐస్ కూడా తీసుకొచ్చేసా, ఐస్ కూడా వేసేసా. ఐస్ వేసేసుకున్నాం. అండ్ దాని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాం. అండ్ దాని తర్వాత ఇవి ఫ్రూట్. అండ్ ఇప్పుడు గ్రేప్స్, షుగర్ సిరప్, లెమన్ జ్యూస్, ఇప్పుడు పుదీనా. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, పుదీనా హెల్త్ కి చాలా మంచిది కాబట్టి నేను ఏది వాడినా పుదీనా మాత్రం కంపల్సరీ వేస్తా. వేసేసుకున్నాం. ఇప్పుడు ఫైనల్ గా బ్లెండ్ చేసుకోవాలి. షర్బత్ ఇప్పుడు గ్లాస్ లో వేసి, సో గ్లాస్ లో వేసుకోబోయే ముందు కొంచెం ఇంకా చల్లగా ఉండడానికి ఐస్ వేసుకో. ఐస్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ షర్బత్ ని ఇందులో వేసేసుకున్నాం. గ్రీన్ గ్రీన్ కలర్. ఇప్పుడు ఎట్ లాస్ట్ స్వీట్ సోడా యాడ్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది. ఇంకా గార్నిష్ చేసుకోవాలి కదా, గార్నిష్ కూడా చేసేసుకుందాం. ఎంతో టేస్టీ టేస్టీ నన్నారి షర్బత్ రెడీ అయిపోయింది. ఇంకా
లేట్ చేయకుండా ఇది కూడా టేస్ట్ చేసేస్తా. వావ్, ఇది మార్నింగ్ ఫ్రెష్ గా లేచినప్పుడు తాగితే ఆ రోజంతా మీకు ఫ్రెష్ ఉంటదండి. ట్రస్ట్ మీ, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. నన్నారి షర్బత్ కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు, కివి ఫ్రూట్, గ్రేప్స్, నన్నారి సిరప్, చెరీస్, స్వీట్ సోడా, లైమ్ జ్యూస్, పుదీనా, షుగర్ సిరప్. తయారీ విధానం: ముందుగా ఒక జార్ లో నన్నారి సిరప్ వేసి ఐస్, ముందుగా కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కలు, కివి ఫ్రూట్ ముక్కలు, గ్రేప్స్, షుగర్ సిరప్, లెమన్ జ్యూస్, పుదీనా వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్లాస్ లో ఐస్ వేసి, షర్బత్ వేసి, స్వీట్ సోడా వేసి గార్నిష్ చేసుకుంటే నన్నారి షర్బత్ రెడీ. ఇవి ఇవాళటి జిల్ అనిపించే ఐటమ్స్. మరో ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ జిల్ అనిపించే ఐటమ్స్ తో మీ ముందుంటది మీ హరిష. జిల్ చల్ల చల్ల కూల్ కూల్. బై బై. బిస్కెట్ తో కేక్ చేయబోతున్నా. సో నీట్ గా డిప్ చేసుకుని లేయర్ లో ఫామ్ చేసుకోవాలి. బిస్కెట్స్ తో చిన్న ఇల్లు కట్టుకుని ఆడుకునే వాళ్ళం తెలుసా.